శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షులకి, అలాగే గ్రామ సర్పంచులకి, ఎంపీటీసీలకి, మండల నాయకులకి, మన వైఎస్ఆర్ కార్యకర్తలకి, వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మన కార్యక్రమం మొదలుపెట్టుకుంటూ ముందు చిత్రపటానికి మనం పూలమాల వేసి ఆయనకి నివాళులు అర్పించి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ముందుగా అందరూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. అందరి చేతుల్లో పూలు ఇవ్వండి. ముందు ప్రతి ఒక్కరికి పూలు ఇవ్వండి. కొద్దిగా ఒక్కొక్క 2 పూలు కడిగి అందరికి ఇవ్వండి. అప్పటిదా మాకొద్దాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. బొద్దులాల వైఎస్ కాంగ్రెస్ పార్టీ, బొద్దులాల వైఎస్ కాంగ్రెస్ పార్టీ, బొద్దులాల సామర్ గారి నాయకత్వం, బొద్దులాల సామర్ గారి నాయకత్వం, బొద్దులాల ఉప్పారావు గారి నాయకత్వం, బొద్దులాల ఉప్పారావు గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్. ఒక్కొక్కరు అందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఫోటోకి వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అటు వచ్చేయండి. నిదానం ఒక్కొక్కళ్ళు. నాగరాజు గారి కొద్ది ప్లేస్ చెప్పులు కొద్దిగా పక్కన దోసుకుంది. అందరూ సంగడపై పూలు వేశారు. నాగూరు పూలు పదబాబు గారికి ఇవ్వండి. అల్లండి పదబాబు, ఆదినారాయణ గారు, అందరూ పదబాబు గారికి గారు నమస్కారం. దుర్గారావు లోపలికి వచ్చేయండి, టెంట్ లోపలికి వచ్చేయండి. వలి గారు టెంట్ లోపలికి వచ్చేయండి. ఆ పూలకి నివాళులు చిత్రపటానికి పూలు వేసి లోపలికి వచ్చేయండి, టెంట్ లోపలికి వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ అంతే రైట్.
ఒకసారి నమస్కారం. ఒక నిమిషం నమస్కారం చేయండి. ఒకసారి అందరం నుంచుని ఒకసారి ఫోటో దిగుదాం కదండి అందరం. ఓకే. చూడారా? నీకు పంపిస్తా. ముందుగా వెంకన్న గారు కూర్చోండి. కేశవ లోపల వెంకటయ్య రెడ్డి వచ్చండి. చైర్స్ బాబు ఆ చైర్స్ తీసుకురా బాబు. ఇక్కడ జోహార్ వైఎస్ఆర్. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన శుభాకాంక్షలు నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, నా తోటి కుటుంబ సభ్యులు అందరికీ తెలియజేస్తున్నాను. పడవ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము గారి ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు మండలం నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసినందుకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో ఫీజు రిజర్మెంట్ కానీ, అట్లాగే ఆరోగ్యశ్రీ కానీ ఎన్నో సంక్షేమ పథకాలు చేసి మంచి పరిపాలన మన రాష్ట్రానికి అందించిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా మంచి పేరు రాజశేఖర రెడ్డి యొక్క పరిపాలన ఇంతవరకు ఎవరు అందించలేదని చెప్పి ఇప్పటి వరకు కూడా అంటే ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రతిరోజు కూడా ప్రతి ఒక్క గుండెల్లో, పేదవాడి గుండెల్లో నాటుకుని రాజశేఖర రెడ్డి గారిని ఇప్పటి వరకు కూడా తలుచుకుంటూ ఉంటున్నాము. అలాంటి పరిపాలన ఈరోజు కూడా ఎవరు అందించలేకపోతున్నారు. పేదల పాటి పెన్నిది రాజశేఖర రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాలకు ఎంతోమంది మేలు చేసి విద్యా వ్యవస్థను కానీ, ఆరోగ్య వ్యవస్థను కానీ ఎంతగానో డెవలప్ చేసినటువంటి వ్యక్తి. ఆ మహనీయుడిని ఈరోజు మనందరూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామని ఎంతో అందరికీ ఇవాళ మేమందరూ మహనీయుడిని జ్ఞాపకం చేసుకుంటూ మా యొక్క ధన్యవాదాలను తెలుసుకుంటూ తెలియజేసుకుంటాం. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 77వ జయంతి కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా ఈ గూడూరు గ్రామంలో జరగడం జరుగుతుంది. ఉప్పాల కర్నూలు ఇన్ఛార్జి అయినటువంటి గౌరవనీయులు ఉప్పాల రాము గారి యొక్క ఆదేశానుసారం గూడూరు మన అధ్యక్షులు మన సమ్మెట జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, అలాగే జిల్లా నాయకులు, అలాగే గ్రామ సర్పంచులు, అధ్యక్షులు వీళ్ళందరూ కూడా విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయవంతం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం రాజశేఖర రెడ్డి గారు. ప్రతి కుటుంబంలో చిరస్మరణీయుడు. ఎందుకంటే కనిపించని దేవుడిని ఎంతోమంది ముక్తారు, కానీ కనిపించిన దేవుడు ఈయన. ఎందుకంటే ఆయన తలపెట్టినటువంటి సంక్షేమ పథకాలు అలాంటివి. మనం ఇంట్లో దేవుని ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉన్నాం, కానీ ప్రతిపక్షంతో సహా ప్రతిపక్ష నాయకులు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకుని పూజించడం జరుగుతుంది. దీనికి కారణం ఉంది ఆయన అందించిన సంక్షేమ పథకాలు. ఒకటి రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్. ఇవన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందిన సంక్షేమాలు. వీటికన్నా ఇంకేం కావాలండి? ప్రతి కుటుంబం లబ్ధి పొందింది. అందుకనే కనిపించిన ఆ దేవుడి కన్నా కనిపించిన దేవుణ్ణి దేవుడిలాగా ముక్తూ ఆ దేవుడి ఫోటోల పక్కన ఈయన ఫోటో పెట్టుకుని పూజించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తి ఆయన. అందుకే ప్రతి కుటుంబంలో ఆ రోజుల్లో ఆనందంతో విలువలేసాయి. అలాంటి వారసత్వాన్ని పుణుకుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకన్నా ఎక్కువగా సంక్షేమాలు అందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఆయన వైపు, అంటే దేశం మొత్తం ఆయన వైపు తొంగి చూసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలిష్టంగా ఉంది. ఈరోజు ప్రతిపక్షాలు సైతం కూడా, అధికార పక్షం సైతం కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తే భయాలు ఉన్నాయి. ఎందుకని ఆ రాజశేఖర రెడ్డి యొక్క వారసత్వం. అందుకనే మనం ముందు రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమాలు, ఆయన ప్రతి కుటుంబానికి ఇచ్చిన భరోసా, ప్రతి కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తిగా, ఒక వారసుడిగా ఉండి ఆ రోజు ఆ కుటుంబాలని ఆనందోత్సవంలో చేయడం జరిగింది. మరి అలాంటి వ్యక్తిని యొక్క జయంతోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి ఈ గూడూరు మండల
గ్రామం నుంచి వేరువేరుగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా జయప్రదం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి గురువులు మన తీసుకున్నటువంటి మన దేవత గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినోత్సవం కార్యక్రమం సందర్భంగా మరి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము గారి విజ్ఞప్తి మేరకు మన గూడూరు మండల అధ్యక్షులు తమ్మిడి జయవర్ధన గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండలాధ్యక్షులు సంఘ మధుసూదనరావు గారికి, జడ్పీటీసీ సభ్యులు వేముల సురేష్ రంగబాబు గారికి, అలాగే జిల్లా స్థాయి నాయకులకి, మండల స్థాయి నాయకులకి, గ్రామ స్థాయి నాయకులకి, కార్యకర్తలకు నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన చిరునవ్వు చూస్తేనే యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా సంతోషపడే విధంగా ఉండేదంటే ఆయన ఇచ్చిన పరిపాలనే దానికి, సుపరిపాలనే దానికి మూలమని కూడా మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో గ్రామాల నుంచి విద్యావంతులు రావటం లేదని చెప్పి గ్రామంలోనే కాదు ప్రతి కుటుంబంలో, ప్రతి పేద కుటుంబం నుంచి ఒక విద్యావంతుని దేశ భవిష్యత్తు కోసం తీసుకురావాలనే ముఖ్య సంకల్పంతో ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక విధానం పెట్టి ప్రతి కుటుంబంలో ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని మనం చూసుకునే అవకాశాన్ని కల్పించిన వ్యక్తి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలన రైతుకే కాదు చేనేతలకు కూడా చాలా ఉపయోగపడిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే రైతు సహకార సంఘాలే కాదు, చేనేత సహకార సంఘాలు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు వాటికి రుణమాఫీ చేసి మరి ఈరోజు చేనేత సహకార సంఘాలు నిలవగలుగుతున్నాయంటే, మూతపడకుండా ఉండగలిగినాయి అంటే ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి రుణమాఫీ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ఆయన ప్రజల్లో నడిచి ప్రజలలో సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క సమస్యల్ని అక్షర రూపంలో మరి మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టో ఉత్తమంగా అమలు చేయగలిగారంటే ఒక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే దానికి ముఖ్యులుగా మనం ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఏ ఇబ్బంది వచ్చినా మరి మేనిఫెస్టోలో పెట్టి అమలు చేసే కెపాసిటీని మేనిఫెస్టోలో పెట్టామంటే వాటిని తప్పకుండా అమలు చేస్తారనే విధానాన్ని ప్రజల్లో కల్పించిన వ్యక్తులు రాజశేఖర రెడ్డి గారు అవనివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవనివ్వండి. ఈరోజు మరి ఈ ప్రభుత్వం మరి మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటా మరి అనేక ఇన్వెస్ట్మెంట్లు మన ఈ ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయని చెప్పుకుంటా మేనిఫెస్టోలో పెట్టి మరి అమలు చేయని పరిస్థితి ఉందంటే, ప్రకృతి సహకరించినా కానీ అమలు చేయని పరిస్థితి ఉందంటే అది ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ ప్రభుత్వానికి కూడా మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మీరు తప్పకుండా అమలు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 2007-8లో కూడా ఆర్థిక మాంద్యం వచ్చినా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కరోనా వచ్చినా కానీ సంక్షేమానికి ఎటువంటి లోటు లేకుండా ప్రజా సంక్షేమమే ముఖ్యంగా మరి పాలన జరిగింది. అదే పరిపాలన మరి రాబోయే 2029లో కూడా మనందరం ప్రయత్నం చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చూడాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి రాజశేఖర రెడ్డి గారి గురించి పెద్దలు ఎన్నో విషయాలు చెప్పారు, ఇంకా పెద్దలు చాలా విషయాలు చెప్తారు. ఈ భారతదేశంలో సువర్ణాధ్యాయం ఏదన్నా ఉంది అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారి పరిపాలన అని మరి అందరికీ తెలిసిన విషయం. భారతదేశ వ్యాప్తంగా మరి ఆయన పేరు సువర్ణాక్షరాలతో నేటికి తలుస్తున్నారు అంటే ఆయన పరిపాలనే దానికి కారణం. మరి రాజశేఖర రెడ్డి గారు నాడు ఉచిత విద్యుత్ ఇస్తాను రైతులకు అంటే బట్టలు ఆరేసుకోవాలి తమ్ముళ్ళు అని చెప్పారు పెద్ద మనుషులు. కానీ అలాంటి కార్యక్రమాలని చేసి చూపించిన ఏకైక వ్యక్తి
ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. పేద ప్రజలకు మరి విద్య కానీ, వైద్యం కానీ, రైతులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసిన మహా దార్శనికుడు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారు అని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి అదే తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మాట తప్పని మడమ తెప్పని నాయకునికి ఆయన కుమారుడుగా ఉంటూ అదే బాటలో పయనిస్తున్న మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మరి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఈ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జిగా పనిచేస్తున్న రాము గారు కూడా ఎక్కడా కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. మరి మన రాము గారు ముందు ఈ ప్రజలందరికీ మనం న్యాయం చేయాలి అంటే, సంక్షేమ పథకాలన్నీ ప్రజలందరికీ అందాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, మన రాము గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, ముందు కార్యకర్తలందరూ కూడా చక్కగా బాగా పనిచేస్తూ మరి మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన నా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సుబ్రహ్మణ్యం గారికి, మా ఊరు సర్పంచ్ గారికి, ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని ఎక్కడ పాతాళలోకానికి వెళ్ళిపోయింది. సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్లో చూడని టైంలో మరి రాజశేఖర రెడ్డి గారు నేనున్నానని మరి ఆయన డాక్టరు అక్కడి వరకే కాకుండా రాష్ట్రాన్ని ఏలాలి, పేదవాడికి బలహీన ముద్దు బిడ్డ. మరి ఆ రోజున మరి భారతదేశంలో 28 స్టేట్లు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పాదయాత్ర చేసిన నాయకుడు ఎక్కడా లేడు. పాదయాత్ర అంటే నేర్పిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 23 జిల్లాలు తిరిగి మరి ఆ రోజున కాళ్ళు బొబ్బలు వచ్చినా మరి 2 సంవత్సరాల పాదయాత్ర చేసి తెలుగుదేశాన్ని ఏరుతో సగా పొడిచి మరి సోనియా గాంధీ ముఖ్యమంత్రి చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు మరి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పథకాలు పెట్టి ఆనాడు గుండె జబ్బులతో పిల్లలు చచ్చిపోతున్న రాష్ట్రంలో ఆదుకునే వాళ్ళు దిక్కులేరు. 5 లక్షలంటే డాక్టర్లు జాయిన్ చేసుకోలేని ప్రదేశంలో నేను ఉన్నానని 10 లక్షలైనా కంత ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు. చదువుకునే పిల్లలకి ఉచిత కరెంట్, అట్లాగే రైతు బంగారం బ్యాంకులో ఉండేది. రాజశేఖర రెడ్డి గారు వచ్చి నాకు ఇళ్లలోకి వచ్చిన ఘనత మరి ఆనాడు పార్టీలకు అతీతంగా ఫస్ట్ సంతకం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున రోడ్డు మీద మనిషి చనిపోతే, యాక్సిడెంట్ జరిగితే నువ్వు తీసుకెళ్ళు అని మనుషులు ఇబ్బంది పడే టైంలో అంబులెన్స్ పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున గుండె జబ్బులకి ఇలాంటి చెప్పుకుంటా పోతే ఆంధ్రప్రదేశాన్ని సువర్ణాంధ్రగా తీసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్ట్ ఆనాడు సోనియా గాంధీతో మాట్లాడి దానికి సర్వే చేపించి మరి ఈ రోజున పోలవరం ప్రాజెక్ట్ ఉందంటే రాజశేఖర రెడ్డి గారు పుణ్యం. కృష్ణా జిల్లాలో ముందుతో జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్న నాయకుడు పులిచింతలు కట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రంలో హైదరాబాద్లో జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా మన మధ్యన లేకపోవడం వల్ల మనకి ఎంతో బాధాకరం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు అంటే డాక్టరే కాదు, నాయకుడు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై జగన్, జై జగన్. రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన నాయకులందరూ ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు ఆయన బతుకున్నారే అని గుండెల్లో, ఆయన చనిపోయినా అందరికీ గుండెల్లో బతుకున్నారే అనుకుంటున్నారు. కానీ ఆయన గుండెల్లో అలా దేవుళ్ళలాగా ఉండిపోయారు. ఇలాంటి నాయకుడు ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా సంతోషంగా ఉన్నారు, పేదరికం అంతా. ఇప్పుడు ఎంత మళ్ళీ కరువు వచ్చేసింది. ఇలా కరువు రాకుండా ఉండాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.
జై జగన్. ఈరోజు మన గూడూరు సెంటర్లో 77వ జయంతి కార్యక్రమం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ వచ్చిన మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలుస్తూ ఈరోజు మన ప్రియనేత ప్రజానేత ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించి ఎంతోమందికి పాలిట రైతులకు రాజుని చేసిన వ్యక్తి మన వైఎస్ఆర్ అంటేనే ఒక కరెంట్ లాగా ఒక స్పందన, అది ఒక బ్రాండు. దాన్ని తలుచుకుంటేనే మనుషులు ఒక రకమైన ఫీలింగును మరుపులోని ఆయన చేసిన సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి. ఇలాంటి నాయకుడు ఆయన 2 అడుగులు వేస్తే ఈయన 4 అడుగులు వేసి తండ్రి స్థానాన్ని ఎక్కడా కూడా దిగదార్చకుండా ముందుకెళ్ళి మన గుండె జనాల ప్రజల్లో ఎంతో గౌరవంగా ఉండి ఇప్పటికీ స్థానాన్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు. మన వైఎస్ఆర్ పార్టీకి మన కుటుంబం సభ్యులందరూ ఎంతో పోరాడాలి. ముందు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేయాలి. మన ఉప్పాల రాము గారిని కూడా ఎమ్మెల్యేగా చేసే బాధ్యత మనందరి మీద ఉంది. కావున మనందరూ కుటుంబ సభ్యులాగా ఉండి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని ముందు నడిపించాలని కోరుకుంటూ సమ్మిట జయవర్ధన్ గారు కూడా అభినందిస్తూ ఇంతమందిని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. జై జగన్. ఈరోజు మన రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఈ గూడూరు మండలంలో మన గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు సమ్మిట్ జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, రవి గారు, మన కదబాబు అన్నయ్య, మన ఇక్కడికి వచ్చిన నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక బ్రాండ్. రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే తప్ప మరి ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రానికి మేలు చేయలేరనేటటువంటి ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రికి మించిన తనయుడుగా రాజశేఖర రెడ్డి గారికి ఒక పుత్రుడు పుట్టనేమే గిట్టనేమే అనే సామెత ఉన్నటువంటి ఒక పెద్దలు చెప్పినటువంటి విషయంలో అటువంటి సామెతను నిజం చేసి తండ్రికి మించిన తనయుడుగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలని పేద ప్రజలకు అందించాడు. ఒక ఆరోగ్యశ్రీ, ఇంకా విద్య, వైద్యం ఇవన్నీ కాకుండా కరోనా టైంలో ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో మనకి 2 సంవత్సరాలు ఒక అజ్ఞాతం లాంటి స్థితి నుంచి మనల్ని ప్రజలందరినీ కూడా నేనున్నాను అని చెప్పి వాలంటీర్ల వ్యవస్థను పెట్టి ప్రతి వ్యక్తికి కూడా వైద్యం కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏదైతే కరోనా టైంలో ఇంటింటికి కావాల్సిన కూరగాయలు మన కార్యకర్తల చేత, మన యొక్క నాయకుల చేత, అందరి చేత కూడా రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా కరోనా టైంలో మనం ఎంతో సంక్షేమాన్ని చేశాం. కానీ మనం చెప్పుకోలేని స్థితిలోకి పోయాం. మనం ఎందుకంటే ఇవాళ పెద్ద స్క్రీన్లు పెట్టి పెద్ద పెట్టి చెప్తున్నారు తప్ప చేసేది లేదు. ఈ మేనిఫెస్టో అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చేసేటటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్నో ప్రతిఫలాలు ఇచ్చామని చెప్తున్నారు. మనం ఇచ్చిన ఒకే ఒక్క రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఒక పథకం అమ్మఒడి కానీ కాపు నేస్తం కానీ ఇంకోటి కానీ ఏ ఒక్క పథకంతో పోల్చుకుంటే వాళ్ళు ఇచ్చేటటువంటి సంక్షేమం 10% కూడా సరిపోయినటువంటి పరిస్థితి. కానీ ఈ పరిస్థితిని మనందరం కూడా రాజశేఖర రెడ్డి గారిని, ఇక్కడ రాము గారిని మనం గెలిపించుకోవాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడిలాగా పనిచేస్తూ మనం చేసినటువంటి సంక్షేమాన్ని మనం ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి మన బాధ్యతగా మనం చేసిన సంక్షేమం ఏం చేసాం, మనం రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఇది మనం ప్రజలకు తెలియపరచగలిగితే మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా, మన ఉప్పాల రాము గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ
ఈ చిన్న చిన్న ఎవరైనా ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటాయి అన్ని పెద్దలు చూసుకుంటూ ఉంటారు. దీని అన్నిటికీ మనం ఎక్కడికో ఏదో ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అందరం సమిష్టిగా ఒక పార్టీ జెండా కింద మనం బతుకుతున్నాం తప్ప ఒక వ్యక్తుల కింద మనం కాదు. కాబట్టి పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కూడా పార్టీ యొక్క విధేయతతో పనిచేయాలి తప్ప ఒక వ్యక్తి విధేయతతో పనిచేయొద్దని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మండల పార్టీ అధ్యక్షులకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం. జన్మదిన కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారి గూడూరు మండలంలో గూడూరు సెంటర్లో జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఉప్పల్ రాము గారి ఆదేశాల మేరకు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకాలు కానివ్వండి, లేదు ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధులు కానివ్వండి, ఎవరూ చేయలేరు. విత్తు ఒకటి అయితే చెట్టు ఒకటి అవుతుందా అన్నట్టు రాజశేఖర రెడ్డి గారిని బట్టి ఆయన తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే బాటలో నడుస్తూ జనాల సంక్షేమ పథకాలు అందించారు. కానీ ఇవాళ రైతుల పరిస్థితి, ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రైతులు ఏ రకంగా మనం సబ్సిడీ మీదే కానివ్వండి, లేదంటే ఎన్ని రకాలుగా అయినా సరే పిండిలే కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి ఎట్లా ఇచ్చామనేది తెలుస్తుంది. దానికి ఏమన్నారంటే రీసర్వే జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొలాలు దోసేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, రైతుల్లో లేనిపోయిన అపోహలన్నీ కల్పించారు. మరి ఈ రోజు చేస్తుందండి అదే రీసర్వే కంటిన్యూ అవుతుంది. ఎవరి పొలాలు ఎవరు దోశారు? ఇవాళ రైతుల్లో వచ్చేటప్పటికి యూరియా కట్టలు, ఒక యూరియా కట్ట తీసుకోవాలంటే ఆ రైతు 4-5 చోట్ల ఏలుముద్దలు వేయాల్సి వస్తుంది. ఏంటి ఆ పరిస్థితి? అదే ఒక మనిషి సామాన్యుడు వాటర్ బాటిల్ కొనాలంటే ఏ సందులోకి వెళ్ళినా, ఏ గొంతులోకి వెళ్ళినా, ఎక్కడ కావాలంటే అక్కడ ఫ్రీగా దొరుకుతుంది. మరి ఒక యూరియా కట్ట ఒక రైతు ఎకరానికి వాడుకునేది 2 కట్టలు 3 కట్టలు, సంవత్సరానికి పంటకు వచ్చేటప్పటికి 4 కట్టలు యూరియా కట్టలు వాడతాడు. అందుకంటే ఎక్కువ ఏం చేసుకుంటాడు రైతు? యూరియా కట్ట ఏమన్నా చేయగలడా? కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆ యూరియా కట్టలు కానీ పెడుతున్నారు. మద్యానికి అయితే మాత్రం ఫ్రీగా బెల్ట్ షాపులు ఏ సందులో కావాలన్నా, ఎవరికి కావాలన్నా వితౌట్ ఎనీ రికమెండేషన్ 10 రూపాయలు 15 రూపాయలు ఎక్కువ వేసుకుని అమ్ముతున్నారు. డీజిల్ రైతులు ప్రతి ట్రాక్టర్ కానీ వ్యవసాయ పనిముట్లకు కానీ ఎంత పెరిగింది రేటు. ఆ రోజు ధర్నాలు గిర్నాలు బోలని చేశారు. మరి ఇవాళ ఏమైంది? ప్రశ్నించడానికి వచ్చాను అనే మనిషి ఏమైపోయాడో కూడా ఇవాళ కనుసూపు మేరలో కనబడట్లేదు. దయచేసి ఒక్కసారి ఇది మంచి ప్రభుత్వం అంటున్న ప్రతి ఒక్కరు కూడా రైతు పక్షంలో కానివ్వండి, లేదు అమ్మఒడి ఏది బళ్ళు మొదలైపోయినాయి, అన్నీ మొదలైపోయినాయి. సంక్షేమ పథకాలు చెయ్యాలన్నా చెందాలన్నా అది ఒక్క రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిందే కానీ ఎవరి వల్ల కాదని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మండల పార్టీ అధ్యక్షులు జయవర్ధన్ గారికి, అలాగే మన పెద్దలకు వచ్చినటువంటి మన ఎంపీపీ జడ్పీటీసీ గారికి, కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, మండలంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున చాలా బాధాకరం. రాజశేఖర రెడ్డి గారు లాంటి మహోన్నత వ్యక్తి లేకపోవడం మన ముందు బాధాకరమే. కానీ ఆయన ఆశయాలు సాధన, అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంతోనే మనం పార్టీని స్థాపించాం. ఈ రోజున మనం వైఎస్ఆర్ పార్టీ స్థాపించిందే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి. ఆయన ఆశయాలు తీసుకెళ్లే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు చేసే విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, బడుగు బలహీన వర్గాలకు చేయూత ఇచ్చే విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఒక అడుగు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి ముందే ఉండి నడిపించిన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒక మాట అనేవాడు, మా నాన్నగారు ఒక అడుగు ముందుకేస్తేనే 3 అడుగులు ముందుకేస్తానని. అలాగే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో అలా ఏది చూపించారు కూడా. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ప్రెస్ మీట్లు పెడితే విత్ జీవోలు చూపిస్తూ మీరు ఇచ్చిన జీవోలు ఇగో నాన్న, ఈ జీవోల్లో మీరు పొరపాట్లు చేశారని చెప్పేసి మాట్లాడుతుంటే ఎవరు కూడా ఆ జీవోలకు సంబంధించిన మగలు కూడా సమాధానం చెప్పాలి, బాధ్యత గల కూడా సమాధానం చెప్పుకోకుండా మీకు గొడ్ల పార్టీ, తల్లి చెల్లి, గల్లీ దొడ్డి అంట ఈ ఎదో మాటలు మాట్లాడతా వీళ్ళు పక్క తప్పిస్తుంది మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా సరే రెస్పాన్సిబిలిటీగా ప్రభుత్వం అనేది మనం వీడియో గుర్తుపెట్టుకు ఎవరు గవర్నమెంట్లో ఉన్నా కానీ మనం ట్రస్టీలు మాత్రమే. మన బాబు జాగిర్లు ఏం కాదు, మన ఇష్టం వచ్చినట్టు బంతిరాడుకుని ఆడుకుంటానికి. నా 5 సంవత్సరాలు మాత్రం మనకి మ్యాండేట్ ఇచ్చింది గవర్నమెంట్. ఎవరైనా సరే ప్రజలు మనకి ఇచ్చింది 5 సంవత్సరాలు మ్యాండేట్. ఈ 5 సంవత్సరాల్లో మనం ప్రజలకు ఏం చేయగలుగుతున్నాం, రాష్ట్రానికి ఏం చేయగలుగుతున్నాం అయితే మన లెక్క. కానీ నా బాబు కూడా 9 నేను ఇచ్చేస్తాను, 5 పైసలకి స్థలం ఇచ్చేస్తాను, మా ఇష్టం ఇచ్చేస్తానంటే నీ బాబు కూడా సొమ్మ, నీ తాత సొమ్మ ఇవ్వటానికి రాష్ట్ర ప్రజల సొమ్మది.
ప్రజలు ట్యాక్సులతో పడుతున్న గవర్నమెంట్లు అవి. అంటే ఏదైనా సరే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రశ్న లేవతీసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అధికార పక్షంలో ఉంది. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానికి చెప్పిన దానికి అధికార పక్షంలో వాళ్ళు సమాధానం చెప్పరు. తిడతాం, బూతులు తిడతాం, లేని పేరు మాటలు మాట్లాడటం, ఇవి మన ఒకటే ఈరోజు చెప్తున్నా టీడీపీ పార్టీ వాళ్ళకి. మన డిఎస్సీ అక్రమాల మీద మీరు ఇచ్చిన జీవోలనే చూపించి ఈ జీవోల్లో ఈ తప్పు ఉంది, ఈ చేశారని చెప్పి మేము చెప్పాడు పత్రికాముఖంగా. మీరు ఎవడన్నా ఏ ఎమ్మెల్యేకైనా ఏ మంత్రికైనా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఆ జీవోలు తప్పు అని చెప్తారా? లేకపోతే మీరు చేసిన కట్నం ప్రోత్సహించుకుంటారు? చెప్పండి. అది చేయలేరు మీరు. ఇవాళ ఉంది మా నాయకుడు మగోడు కాబట్టి మావి గన్ అన్నాడు. ఇవాళ అంతకుముందు 3 రాజధానులు అన్నాడు కదా, అంతకుముందు అమరావతికి ఓకే అన్నాడు కదా అన్నాడు. 2014 మీరు గవర్నమెంట్ వచ్చి అమరావతి కడతానంటే మీరు కడతారేమో అని చెప్పేసి మీకు ఇవాళ మేము వద్దంటే ఆగుతుందా? అప్పుడు అందుకే మీరు కట్టలు చూస్తాం అన్నాడు, మీరు కట్టలేకపోయారు. అది అవ్వదని చెప్పేసి మూడు రాష్ట్రం అంతా అంతకుముందు పెట్టుబడులు మొత్తం హైదరాబాద్లో పెడతాం వలన హైదరాబాద్ ఇడిపోయేసరికి ఆంధ్ర నష్టపోయింది. ఇటువంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో 3 రాజధానులు అని చెప్పేసి 3 ప్రాంతాలు డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఒక ఐడియాలజీతో వెళ్ళాడు. ఐడియాలజీ ప్రజలు తిరస్కరించారు. ఆయనే దాన్ని దబాయించట్లేదే. తిరస్కరించి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు ఆ రోజున తిరస్కరించారు కాబట్టి ఈరోజు ఆల్రెడీ అమరావతిలో ఒక డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు కాబట్టి నేను మావి గన్నాన్ని పెడతానా, మచిలీపట్నం టు విజయవాడ టు గుంటూరు అని చెప్పేసి అన్నాడు. మీరు దానికి ఏం చెప్పాలి? అతనేమన్నాడు? ఆల్రెడీ మీ అమరావతిలో ఖర్చు పెట్టే రోడ్లు ఆల్రెడీ రోడ్లు ఇక్కడ ఉన్నాయి నానా, మీరు అక్కడ ఖర్చు పెట్టే డ్రైనేజ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి నానా, మీరు అక్కడ పెట్టే ఎలక్ట్రిసిటీ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి నానా, మీరు అక్కడ కడుతున్న రైల్వే స్టేషన్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి, మీరు అక్కడ కడుతున్న ఎయిర్పోర్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. దీనికి దేనికి ఒక రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఖర్చు పెట్టాల్సిన వాళ్ళు బిల్డింగ్ల వరకే. మీరు 10% ఖర్చు పెడితే బిల్డింగ్ ఖర్చు అవుతుంది ఒక మాట మాట్లాడాడు ప్రతిపక్ష నాయకుడు బాధ్యత గల వ్యక్తిగా. అధికారుల పక్షం ఉన్న వాళ్ళు ఏం చేయాలి? దాన్ని కౌంటర్ చేయండి. అది కాదు, ఇక్కడ డ్రైనేజీలు లేవని చెప్తారా, ఇక్కడ రోడ్లు లేదని చెప్తారా, ఇక్కడ ఎలక్ట్రిసిటీ లేదని చెప్తారా? చెప్పండి. ఆ రకంగా మాట్లాడుకోకుండా బాగుక్కడ రాష్ట్రంలో సొమ్మంతా తీసుకెళ్ళి అక్కడ ఎవరు బాబు కూడా సొమ్మని పెడతాం. మీ తాత సొమ్మ, మీ బాబుల సొమ్ము, ఎవరి సొమ్ము? రాష్ట్ర సొమ్మది, ప్రజల సొమ్మది. నా డ్రీము నేను విశ్వనాథం తయారు చేస్తా ఉంటాడు. ఒకటే గుర్తుపడి రాష్ట్ర ప్రజలారా మీరు అందరూ కూడా ఇవాళ ఏదన్నా కానీ ఒక చదువుకున్న విద్యార్థి, ఒక ఇస్త్రీ పెట్టి చేసుకునేవాడు, లేకపోతే ఒక నైట్ వాచ్మ్యాన్, ఒక డ్రైవర్ ఎవరైనా సరే బతుకు తెరువు కోసం వెళ్ళాలంటే రాజధాని అంక చూస్తారు ఎవరైనా సరే. గబక్క మనం వెళ్తాం రాజధాని హైదరాబాద్ని వెళ్తాం. ఎందుకు వెళ్తాం? తెల్లరపడి 2 రోజులకు 3 రోజులు ఏదో ఒకటి మనకు ఉపాధి దొరుకుతుంది చేసుకుంటాం ఉద్దేశంతో. ఈ రోజు అమరావతిలో ఎవరికైనా ఒక అటెండర్ పోస్ట్ ఇవ్వగలవా నువ్వు? అక్కడ ఎవడన్నా ఉపాధి కోసం చెప్పి రాజధాని వస్తే ఏదో చేసుకుంటాక ఏమన్నా ఉందా? అటువంటి సాటు పప్పుల్లో నువ్వు రాజధాని కడతా నా డ్రీమ్ అంటే ఎవరు సొమ్ము పెడతావు నువ్వు? మావి గన్ ఇప్పుడు మా పార్టీ నినాదం మావి గన్. ఈ గన్నే రేపు తోట అయిపోయి మీ ప్రాణాలు తీసే పరిస్థితి గుర్తుపెట్టుకుంటారు రేపు పొద్దున 2029లో. ఎందుకంటే ఇవాళ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ గారు బాధ్యత ఒక మాట మాట్లాడాడు. ఆ మాటల్లో తప్పు ఉందా? ఆ మాటల్లో కనుక ఇప్పుడు ఏదైనా సరే ఇవాళ ఈ రోజున ఈ 2-3 సంవత్సరాల నుంచి మచిలీపట్నం ఈ ఏరియా డెవలప్ అవుతుంది. కారణం ఏంటి? ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోటీ తీసుకురాబట్టి, ఆ మెడికల్ కాలేజ్ తీసుకురాబట్టి ఆ డెవలప్మెంట్ బట్టి మరి ఇక్కడ పెరిగింది. నువ్వు అమరావతిలో పెడితే మాకేం వస్తాయి? మొగుడా నువ్వు తీసుకెళ్ళిపోయి పెట్టేసాడు మొత్తం రాష్ట్ర సొమ్ము అక్కడ పెడతానంటావండి. మచిలీపట్నం బాగుపడటం నీకు ఇష్టం లేదా? పామరు బాగుపడటం మీకు ఇష్టం లేదా? ఒయ్యూరు వద్దా మీకు? విజయవాడ వద్దా? గుంటూరు వద్దా? ఇవన్నీ పోతే పోయి నీ ఓన్లీ 8 గ్రామాలు అమరావతి కావాలా మీకు? ఎవరు సొమ్ము పెడతావు అక్కడ? ఇక్కడ 1 కిలోమీటర్ రోడ్డుకి 22 కోట్ల రూపాయలు కిలోమీటర్. మంచి హైవే, నేషనల్ హైవే రోడ్ 22 కోట్ల రూపాయలు కిలోమీటర్కి అయితే అక్కడ 50 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ కిలోమీటర్ రోడ్ వేస్తావు అక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్లు ఎంత తీసుకో 5 స్క్వేర్ ఫీట్ 5,000 రూపాయలు అక్కడ స్క్వేర్ ఫీట్ కడుతుంటే నువ్వు 16,000 రూపాయలు కడతావు అక్కడ. ఎవరు సొమ్ము దోచి పెడతావు? ఎవరు కాంట్రాక్టర్లు? మీ బినామీలు కాదా? ఎవరన్నా మీ సమాచారం వేరే కులం ఎవరన్నా అక్కడ కాంట్రాక్ట్ చేసే పరిస్థితి ఉందా? ఏం చేస్తావు రాష్ట్రాన్ని తీసుకెళ్ళి నువ్వు? నీ బాబు కూడా సొమ్మనుకుంటున్నారు ఇంటిదంతా. ఏదేమైనా సరే మన ఒకటే గుర్తు, మన రాజశేఖర రెడ్డి గారి వారసులు మనందరం కూడా. మన వైఎస్ఆర్ పార్టీని మన రేపు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం మీద ఉంది. మనందరం కూడా ఐకమత్యంతో ఉండి ఎప్పుడైనా ఒకటి అనుకుంటుంటారు అక్కడ రాజశేఖర రెడ్డి రావాలి, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నదో తెలియదు అన్నట్టుగా ఉంటుంది. చాలా మందికి తెలియదు. అది తెలియని రహస్యం ఏంటంటే సాంఘికంగా మన ఊరిలో మన బూత్లో ముందు మన పార్టీ బాగోవాలి.
మన బూతు వచ్చిన దాన్ని బట్టి మన ఎమ్మెల్యే గెలుస్తారు, మన ఎమ్మెల్యే గెలిచిన దాన్ని బట్టి సీఎం వస్తాడనేది గుర్తుపెట్టుకుని గుర్తెరిగి ఎవరి గ్రామాల వాళ్ళు శుభ్రంగా పార్టీకి పనిచేసి ఐకమత్యం ఉండి మనం ఈ దుర్మార్గాలను ఈ అవినీతిని అరికట్టాలంటే మళ్ళీ మన అధికారంలో రావడం ఒకటే మార్గం. కాబట్టి మన అధికారం రావడం కోసం మన ఇందు ప్రయత్నించి అవసరం ఉంది. కాబట్టి మనందరం కలిసికట్టుగా ఉండి పార్టీని అధికారులు తీసుకోవడానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి సెలవు తీసుకోండి. మహానేత, బడుగు వర్గాల ఆశాజ్యోతి, పేదల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఆ మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినం పురస్కరించుకొని ఈరోజు గూడూరు మండల పార్టీ అధ్యక్షుడు జయవర్ధన్ గారి ఆధ్వర్యంలో జయంతిని ఎంతో మహోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ముఖ్య అతిథులుగా మన మండల పరిషత్ అధ్యక్షులు సంగమవత్సరం గారు, అలాగే రవి గారు, అలాగే ఇక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఒక స్వర్ణయుగం. ఎందుకనంటే ఆ రోజు అన్ని వర్గాలని వాటిని కూడా, అన్ని వర్గాల వారు కూడా, అన్ని కులాల వారు కూడా, అందరికీ కూడా మేలు చేసినటువంటి మహానేత ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన చనిపోయినటువంటి ఇంతకాలంలో కూడా ప్రతిరోజు కూడా ఇందాడ మన నాయకులు చెప్పినట్టుగా దేవుని ఎలా పూజిస్తారో అలాగే ఇంటిలో పటాలు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారిని పూజించే మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆయన సేవల్ని గుర్తించి ఆయన మనకి ఈ రకంగా చేశాడని చెప్పేసి రోజు తలుచుకున్నటువంటి రోజులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరగినటువంటి నాయకుడు. 6 సార్లు ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా గెలుపొంది, 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, 3 సార్లు మంత్రివర్గంలో ఉండి, 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన గురించి మనం ఎన్ని సంవత్సరాలు ఎలా చెప్పుకున్నా సరే స్థిరస్థాయిగా ఉండిపోయినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా ఉన్నాడు. ఆ రోజు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పేసి ఉచిత కరెంటు ఫైల్ మీద సంతకం చేసి రైతులకు అప్పులతో ఉండి చాలా అవస్థలు పడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకుంటూ రైతు రుణమాఫీ చేసి, అలాగే ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి దేశంలో ఎక్కడా కూడా నెలకొల్పున్నటువంటి పేద వర్గాలకి ఆరోగ్యం చెడిపోతే పొలాలు అమ్ముకొని ఆస్తులు తాకట్టు పెట్టుకుని ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా గమనించి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఎలాంటి వ్యాధులైనా సరే రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ఆయన చేయించి ఎంతో మంది ప్రాణాలు కాపాడినటువంటి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాకుండా కొన్ని లక్షల మందికి PhD రిమర్స్మెంట్ తీసుకొచ్చి ఇవాళ విదేశాల్లో కానీ ఎక్కడో ఉద్యోగాలు చేస్తూ లక్షలాల రూపాయలు సంపాదిస్తున్నటువంటి పిల్లలకు ఆదర్శమూర్తిగా ఉన్నటువంటి నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలన ఎప్పుడూ కూడా ఇప్పుడు వచ్చే నాయకులు కానివ్వండి, ప్రభుత్వాలు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనని ఒక్కసారి గమనించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎలాంటిదంటే పేద వర్గాలందరికీ కూడా వాళ్ళకి ఏదైతే అవసరమో అవన్నిటిని కూడా ఇచ్చి నేనున్నానని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ రోజుకి కూడా మనందరం కూడా ఆయన్ని ఈ రకం జయంతులు వర్ధంతులు చేసుకుంటూ ఎంతో మంది గుండెల్లో స్థిరస్థాయికి నిలిచిపోయి ఉన్నాడు అని అంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన చేసినటువంటి సేవలను గుర్తించి ఎంతో మంది ఎన్ని విగ్రహాలు పెట్టి రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు పెట్టి పూజించే కార్యక్రమం జరుగుతుందనంటే ఆయన ఆ రోజు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ పేద వర్గాలను ముందుకు తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కానీ అలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి పేద వర్గాల గుండెల్లో స్థిరస్థాయికి నిలిచిపోయి ఉండడం వల్లగానే ఈ రోజు కూడా ఆయనకి అభిమానం అట్లా జరిగింది. ఆ రోజు 2009లో 2004లో పనిచేశారు. 2009లో ఆయన చనిపోయినప్పుడు ఎంతో మంది వందలాది మంది ఆత్మార్పణ చేసుకుని చనిపోవడం జరిగింది. అదంతా దురదృష్టకరం, మన రాష్ట్రానికి దురదృష్టకరం. తర్వాత వచ్చినటువంటి నాయకులు అలాగే తన తనయుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా దానికి మించి ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు పరిపాలన చేసి పేద వర్గాల్లో
మేలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా గుర్తించుకుని ప్రజలు రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కావాలని చెప్పేసి ఆలోచన చేసుకున్నటువంటి ప్రజానికం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం. ఆ ప్రభుత్వం ఎన్నికలకు ముందుకు వెళ్ళినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ రకంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చాడో అట్లాగే రాజశేఖర రెడ్డి గారు కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి ఎన్నికల్లో ఇవ్వనట్టు వాటిని వాగ్దానాలను కూడా చేసి పేద ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ నెరవేర్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు, ఆయన తన్నుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అబద్ధాలు మాటలతో ఎన్నికల్లో దొంగ మాటలు చెప్పి వచ్చినటువంటి ప్రభుత్వం. ఆలోచన చేసుకోవాలి వాళ్ళందరూ కూడా. ఒక నాయకుడిని గుర్తించుకోవాలంటే ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానం నెరవేర్చుకుంటేనే చిరస్థాయిగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాడు. ఒక రాజశేఖర రెడ్డి గారిని ఆలోచన చూస్తే పేద ప్రజల్లో నా పిల్లవాడికి గుండె చెప్పొస్తే ₹1 ఖర్చు లేకుండా ఆ రోజునటువంటి రాజశేఖర గారి బాగు చేయించాడు. ఈ రోజు నా పిల్లాడు చదువుకున్నాడు, విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు, మా కుటుంబాలన్నిటికీ బాగున్నాయనంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి పరిపాలన. అమ్మఒడి ఇచ్చిన, ఆసరా ఇచ్చిన, స్కూల్స్ బాగు చేసిన, ఏది చేసినటువంటి ఎన్నో పథకాలు, కాపునేస్తం ఇచ్చిన, ఇవన్నీ కూడా వాగ్దానాలు, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చుకుంటూ వచ్చి ఎంతో కష్టకాలమైనా సరే 2 సంవత్సరాల కరోనాతో ఇబ్బంది పడ్డా సరే ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చింది, ఎక్కడ ఏ వాగ్దానాలను నెరవేర్చిందా? నెరవేర్చకుండా గోటపు మాటలు చెప్పి ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలతో కాలయాపన చేస్తూ నడుస్తుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు రాబోయే ఏ ఎలక్షన్స్ అయినా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చెప్పేసి. ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చలేనటువంటి ఈ నాయకులు మనకు అవసరమని చెప్పేసి ప్రజల ఆలోచనలో పడ్డారు. రేపు రాబోయే 2029లో మన నియోజకవర్గం నుంచి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఉప్పాల రాము గారిని మనం గెలిపించుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా మన వైఎస్ఆర్ పార్టీ పెడ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ఉప్పాల రాము గారి సారథ్యంలో పార్టీ అధ్యక్షులు జయవర్ధన్ గారి అధ్యక్షతన ఈ రోజున మనం జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు సురేష్ గారు, అట్లాగే గొరిపత్రి రవి గారు, అనేక మంది ఎక్స్ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బ్యాంక్ అధ్యక్షులు, మరి పార్టీ కన్వీనర్స్, పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమం ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు ఇవాళ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా గుర్తుండిపోయే, ప్రతి వ్యక్తి గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోయే పేరేదైనా ఉందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయాలే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ రోజు పరిస్థితుల్లో దాదాపు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు 600 పైచిలకు ప్రజలు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక అసూలు బాచారంటే ఆయన ఎలాంటి నాయకుడో కూడా మనంతా కూడా ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకునే వ్యక్తి పేరేదన్నా ఉంటే రాజశేఖర రెడ్డి గారి పేరు. మరి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మా అందరికీ తెలుసు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఈ రాష్ట్రం మొత్తం కూడా మరి ఎండనక వాననక మరి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పాదయాత్ర చేసి ఆయన ముఖ్యమంత్రి రేపొద్దున మన అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు తెలుసుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజానికిని ఎలా ఆదుకోవాలనే విషయాలతో ఆయన పాదయాత్ర చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున ప్రజలకు ఏది అవసరం, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ. ఎందుకంటే అనేక మంది మరి పేద ప్రజలకి సరైన వైద్యం అందక అనేక మంది చనిపోతున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టి మరి కార్పొరేట్ హాస్పిటల్లో కనీసం కాలు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మరి ఆయన ఆరోగ్యశ్రీ పెట్టి ప్రతి పేద వ్యక్తి కూడా వైద్యం చేయించుకుని మరి ఇవాళ చక్కగా వాళ్ళ ప్రజలంతా కూడా మరి మంచి ఆరోగ్యంతో ఉన్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ వాళ్ళని మనంతా కూడా గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు. అట్లాగే
ఆ రోజున చాలామంది 10th క్లాస్తో మరి చాలా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ 10th క్లాస్తో విద్యను ఆపుకునే పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఇవాళ విదేశాల్లో అనేక మంది మన గ్రామాల్లో కూడా చాలామంది మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారంటే కారణం రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజున ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పెట్టిన తర్వాత వల్ల కొన్ని లక్షల మంది వాళ్ళ ఇంజనీరింగ్ కానీ డాక్టర్లు కానీ మరి ఐఏఎస్లు ఐపీఎస్లు అనేక ఉన్నత పదవులు చేస్తున్నా కానీ ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నా కానీ ఉన్నత చదువులు చదువుకున్నా కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ అని మనమంతా కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతులను ఆదుకోవడానికి మరి ఆ రోజున రైతు రుణమాఫీ పెట్టి అనేక మంది రైతులను ఆదుకుని వాళ్ళ రైతు బాంధవుడిగా ఆయన రైతుల గుళ్ళలో చిరస్థాయిగా నిలిపోయారంటే మరి వాళ్ళ అలాంటి పార్టీలో మరి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వైఎస్ఆర్ పార్టీలో మనంతా కూడా సభ్యులైనందుకు కార్యకర్తలు అయినందుకు మనంతా కూడా నిజంగా గర్వించారు. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఆయన మరణించిన తర్వాత ఆయన ఆశయాల్ని మరి వాళ్ళు ఈ ప్రజలకి అందించాలి, ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా ఉంచాలని జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి మరి ఆయన ముఖ్యమంత్రిగా తండ్రి పాటలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించినా కానీ మరి వాళ్ళ కొన్ని పరిస్థితుల్లో ఆయన ఓటమి చేసుకుంటే మనందరూ కూడా నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవిస్తారు. పేద ప్రజలకి వాళ్ళ దేవుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం అధికారంలో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మన కార్యకర్తలంతా కూడా ఐకమత్యంగా ఉండి చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏమన్నా కానీ చక్కగా పెద్దల దగ్గర కూర్చొని పరిష్కరించుకొని మనంతా కూడా ఐకమత్యంగా ఉండి పార్టీని అట్లాగే మన నాయకుడైనటువంటి ఉప్పాల రామారావు గారిని అసెంబ్లీ మరి ఆయన శాసనసభ్యుడిగా గెలిపించుకొని తదనుగుణంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన పరిస్థితి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మరి మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ పెద్దలందరూ కూడా కోరుతూ మరి వాళ్ళ రాజశేఖర రెడ్డి గారు ఆయన జయంతిని మనంతా కూడా ఇంత పెద్ద ఎత్తున చేసుకున్నామంటే రాజశేఖర రెడ్డి గారిని మరి వాళ్ళ ప్రజలంతా కూడా ఒక దేవుడిగా చూడటం అట్లాగే వాళ్ళు మన గూడూరు విషయానికి ఉంది. ఆ రోజున గత ప్రభుత్వాల్లో ఏదైనా ఒక ఇంటి స్థలం కావాలన్నా లేకుంటే ఏదైనా ఒక తెల్ల రేషన్ కార్డు కావాలంటే ఆ రోజు పరిస్థితులు ఏంటంటే ఎవరన్నా గ్రామంలో చనిపోతే మళ్ళీ తెల్ల కార్డు ఇచ్చే పరిస్థితులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలను తీసుకుని ఆ రోజున అర్హత ఉన్న ప్రతి వ్యక్తి కూడా తెల్ల రేషన్ కార్డు కానీ అట్లాగే అర్హత ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇంటి స్థలం అట్లాగే ఇల్లు కానీ ప్రతిదీ కూడా వాళ్ళ ఉదాహరణ తీసుకుని మన గూడూరు గ్రామంలోనే దాదాపు 250 ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించడం కూడా జరిగింది వాళ్ళ వైఎస్ఆర్ కాలనీ. అట్లాగే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆ రోజున పేద ప్రజలను ఆదుకోవాలని అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. అప్పటిదాకా ఉన్న నక్సలిజం కానీ కమ్యూనిజం కానీ వాళ్ళ కంటికి కనిపించట్లేదంటే కారణం ఏంటంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు కానీ సంచలనాత్మక నిర్ణయాలు. ఏ పేద ప్రజలు కూడా ఒక ఇల్లు స్థలం లేనంటాం కానీ ఒక ఇల్లు లేకపోవటం కానీ ఒక తెల్లగా రేయడం అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రతి పల్లెలోనూ కానీ ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి అర్హత అయిన వ్యక్తికి అన్నిటి కూడా అందించడంలో ఇవాళ ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఈ 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చిన విప్లవాత్మక నిర్ణయాలను మొత్తం కూడా గుర్తు చేసుకుని అలాంటి రాజశేఖర రెడ్డి గారి మన తనుడైన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనంతా కూడా పనిచేస్తున్నామంటే అట్లాగే మన ఉప్పాల రామారావు గారి నాయకత్వంలో మనంతా కూడా ఏకతాటిపై ఉండి రానున్న కాలంలో వైఎస్ఆర్పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. వైఎస్ఆర్ గారిని గుర్తు చేసుకోగానే మనకి గుర్తొచ్చేది సంక్షేమ పక్కన అభివృద్ధి ఒక పక్కన. సంక్షేమంలో ఆయన చూపించినటువంటి మార్గం అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా నేను ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడారు, వాళ్ళందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే అక్కడ ఏమీ లేదు. సింపుల్గా 2 మాటల్లో చెప్పాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ప్రతి పేదవాడికి చదువు అందాలి, చదువుకుంటేనే జీవితాలు బాగుపడతాయని చెప్పి ఆయన చూసినటువంటి రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి చదువు ఉండాలన్న ఉద్దేశంతో ఫీజు రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని సంక్షేమాన్ని పెట్టడం జరిగింది. అది ఏ విధంగా వెళ్ళిందనేది గత 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈ కార్యక్రమాలు ఆయన ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. తద్వారా ఆయన్ని ఈ రోజుకి మనం మహానేతగా గుర్తు ఉండిపోయాడంటే ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది. అదేవిధంగా
పులి గడుపున పులే పుడుతుంది అన్నట్టు ఆయన సంక్షేమాన్ని పొందుపుచ్చుకుని ఆయన కుమారులైనటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధినేత అదేవిధంగా అదే సంక్షేమాన్ని ఆయనకి తగినట్టుగా ఆయనకి తగ్గ సంక్షేమాన్ని ఆయన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే చేయగలరు, సంక్షేమ పథకాలను కానీ అభివృద్ధి కానీ ఆయనే చేయగలరు అనే ఉద్దేశంతో ఆ రోజు ప్రజలు ఆయనకి పట్టం కట్టడం జరిగింది. అది గత మన 2019 నుంచి 24 వరకు మన జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు ఎలా అందించారనేది ప్రజలందరూ గమనించారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా 2029లో ఈరోజు ఉన్న సమస్యల్ని చూస్తూనే ఉన్నారు, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 2029లో ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉపాల రాము గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో మన రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవంలో ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయాన్ని చేసినటువంటి మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ పిలవగానే నిన్న ఫోన్ చేసి చెప్పగానే ప్రతి ఒక్క నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా పిలవగానే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కానీ అభిమానులు కానీ అందరూ వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ. అందరికీ ఈ కార్యక్రమానికి ఇంత జయప్రదం చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమ్మా అక్కడ నుంచో తల్లి నిదానంగా తల్లి తాళం పడిపోయింది చూడండి. ఓకే అటెండ్ వెళ్ళాము. ఒకసారి ఆ ఫోటో కనపడాలి, రాజశేఖర్ ఫోటో, రాజశేఖర రెడ్డి గారి ఫోటో కనపడాలి. ఓకే ఓకే రాజశేఖర రెడ్డి గారి ఫోటో. ఫోటో కనపడండి, రాజశేఖర రెడ్డి గారి ఫోటో కనపడాలి. బాబాయ్ ఫోటో కనపడేది నుంచో పక్కన జరగండి, బాబు పక్కన ఉండండి. ఓకే హాస్పిటల్కి ఇక్కడ చాలండి, ఇక్కడ చాలండి. అక్కడ హాస్పిటల్కి వెళ్ళి ఇచ్చేద్దాం. ఉన్న నలుగురికి ఇచ్చేయండి, ఉన్న నలుగురికి ఇచ్చేయండి. నాగరాజు గారికి ఇవ్వండి. నాగరాజు గారు బాగా జరిగిందా కార్యక్రమం? ఎంతమంది అయ్యారు? మీరు అటు ఆళ్ళతో పట్టండి, అది చేస్తారు. రథం పోరుండే ముందు నుంచోవాలి. చెప్పాలి. ఈయన బాబు ఒక్కసారి
ఒక్కసారి టెస్ట్ ఓకే సరే ఇక్కడ ఇచ్చా రాజశేఖర రెడ్డి గారి కవర్ అయిపోతే బయట లేదు హాస్పిటల్ కూడా మంది ఎవరు తీసుకోవచ్చు కుటుంబ సందర్భంగా ఓకే జీవాన్ని బాగుపడాలన్నాయి. ఓకే ఇప్పుడు చూడండి తలకాయలు బాబు అందరూ వస్తాయా జోహార్ డాక్టర్ వైఎస్ఆర్ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది జన్మదినం వల్ల ఈరోజు జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాం భాగంగా ఈరోజు మా గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఫ్రూట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రూట్స్ ఇచ్చే కార్యక్రమం అయింది. థ్యాంక్ యూ.